ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తితో మీకు ఇలా జరగాలని ఉంది. అయితే మీకు ఏ వ్యక్తితో ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది? మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువుగారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి. గురువు గారి మొబైల్ నెంబర్ 9515466718. ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళిపోదామండి. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరు అనేది మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి అధికంగా ఉంటాయి. వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్యకు వీరికి ముందుకు వస్తూ ఉంటుంది. దీనికి కారణం వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకునే వ్యక్తులని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా అసూయతో, కుళ్ళుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఓల్వజాలని తత్వాన్ని కలిగి ఉంటారు. ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు తెచ్చి పెడుతుంది. ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం వారి యొక్క చెడు దృష్టి, చెడు చూపే అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి కన్యా రాశి వ్యక్తులు ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమాత్రాన్ని చల్లుకోండి. అలాగే కన్యా రాశి వారు మీ శక్తి మేరకు
పేదలకు దాన ధర్మాలు చెయ్యండి. ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రతికూలత నుండి బయటపడగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు ఇలా జరుగుతుంది. అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. వారికి సపోర్ట్ చెయ్యాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగటం లేదా ఏదైనా పెద్ద సమస్యల్లో చిక్కుకోవడం లాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు వెళ్ళే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. ఒకవేళ ఎవరైనా సరే సహాయం చెయ్యాలి అనుకుంటే సహాయం చెయ్యండి. కానీ అది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చెయ్యకూడదు, జరగకూడదు. జాగ్రత్త పడండి, చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒకరికి సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో మీరు అనేది ఉంటారు. కానీ మీకు కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకూడదు, జరగకూడదు. మీరుగా చెడు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. పోలీసులతో వాగ్వాదం జరగవచ్చు. లేనిపోని ప్రమాదాలు మీ జోలికి మీరు తెచ్చుకోవచ్చు, వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే ఎవరైతే మీకు పరిచయం ఉన్న వ్యక్తులు వేరే వ్యక్తులు తీసుకొని వచ్చి వారికి డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగడం కానీ లేదా షూరిటీ సంతకాలు అడగడం కానీ ఇలాంటి పనులు కూడా చేయవచ్చు. అయితే మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారి మాట వినకపోతే మాత్రం మీకు పరిచయం లేని వ్యక్తులు డబ్బు అప్పుగా ఇవ్వటం, షూరిటీ సంతకాలు చేయటం లాంటి పనులు కూడా మీరు చేయటం ద్వారా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. నష్టాలను చవి చూసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉంటుంది. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి వ్యాపార జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాలన్నీ మీరు ఈ రోజులో నేర్చుకోబోతున్నారు. అంటే అది ఏ కారకంగా అయినా జరగవచ్చు, కానీ మీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది. విషయం ద్వారా మీరు భవిష్యత్తులో మీ యొక్క వ్యాపార అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాలైతే ఈ రోజు దినఫలాల్లో మీరు తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ రోజు అనేది ఇక మిగిలిన అంశాలు కన్యా రాశి వారికి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చెయ్యండి. అలాగే శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.